విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడు ఎవరు రమ్యకృష్ణ ఆంటీ అన్నారు, లేకపోతే సుమలత ఆంటీ అన్నారు, లేకపోతే మీనా డాక్టరు, ఇట్లా ఏదో అన్నారు కదా. మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు, తెలుసుకుందామని కోరిక ఉంది అందరికీ. ఏమంటే మీ అందరికి కూడా ఉంది కదా? నేను బిఏ చదువుకునే రోజుల్లో ఎంతండి అప్పుడు ఏజీ? చెప్పేది వినండి. నేను బిఏ చదువుకున్న రోజుల్లో రమ్యకృష్ణ, మీనా, సుమలత సినిమాలు తిరుపతిలో చూశాను. వాళ్ళు హీరోయిన్గా యాక్ట్ చేసేటప్పుడు నేను ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్. ఆహా, కోలుకోవడానికి ఎంత టైం పట్టింది చూస్తారా? మీరు చెప్పడం పక్కన పెట్ట, అది విని కోలుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్. ఎలా సుమలత గారు మీరు కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు 11, 12. బిఏ చదివిన తర్వాత ఆ అమ్మాయితో యాక్ట్ చేశాను. బిఏ చదివారా? బిఏ మీకు ఒక 5-6 ఏళ్ళకి అయిపోయిందండి. 5 years 6 yearsకి అయిపోతుంది మీకు బిఏ. 7th yearలో కదా మీరు ఎంఏలో స్టార్ట్ అయింది. 6th year ఏమైనా ఎందుకో ఏమండే ఏంటి సార్ మీరు లేనిపోంది అనవసరంగా పిలిపించి? ఆయనకి ఎంతో ఉండొచ్చు, ఉంటాయి 20 ఉంటాయి, కాదు ఇంకో 10 వేసుకోండి 30, మీకు నాకు గొడవ అంటే 40 వేసుకోండి, లేకపోతే ఒక 50. ఆ తర్వాత నేను మాట్లాడను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు మేక్ ఫన్, దట్స్ ఆల్. మంచి సినిమా, ఒక మొగుడు 2 పెళ్ళాల కథ. ఈ అల్లరి మొగుడికి ఒక కంచలాంటోడు తగలాలి, అప్పుడు సరదా తిరుగుద్ది. తిరగేస్తాడు కుమ్మేస్తాడు దంచేస్తాడు ఆడేనే నువ్వు అడిగే బాలరాజు.